దిస్ ఈస్ ఎ వెరీ స్పెషల్ వీడియో. అసలు నాకు ఈ వీడియో ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. ఎనీవే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇట్స్ బీన్ సో లాంగ్ ఐ హావెంట్ పోస్టెడ్ ఎ లాంగ్ వీడియో, బట్ ఐఎమ్ బ్యాక్ అగైన్. సో సమ్ టైమ్స్ లైఫ్లో కొంచెం అన్సర్టనిటీ నడుస్తూ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు లో అండ్ వీ వాంట్ టు జస్ట్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ అండ్ దట్స్ ఓకే. సో అలా అని చెప్పి ఈ యూట్యూబ్ స్పేస్ని మెస్సీగా చేయాలనుకోలేదు నేను. అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ వీడియో. సో వెన్ ఎవర్ ఐ ఫీల్ ఫ్రీ అండ్ ఐఎమ్ రెడీ టు గివ్ ఎ వాయిస్ ఓవర్, అప్పుడు మాత్రమే వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇది స్పెషల్ వీడియో అని ఎందుకన్నానంటే, మేము ఇప్పుడు స్ట్రాబెరీ ఫార్మ్స్కి వెళ్ళబోతున్నాము. సో నా వీడియోస్ చూస్తుంటే తెలిసే ఉంటుంది మీకు, నాకు గార్డెనింగ్ అంటే చాలా చాలా ఇష్టం. అలా అని చెప్పి బెంగళూరు వచ్చినప్పటి నుండి ఏదైనా ఫార్మ్స్కి వెళ్దాము, వెజిటేబుల్ ఫార్మ్స్ కానీ ఫ్రూట్ ఫార్మ్స్ కానీ తోటలు ఇలా ఉంటాయి కదా, సో అవి విజిట్ చేద్దామని అనుకుంటాను. బట్ ఎప్పుడు కూడా ప్లాన్ డిలే అయిపోతూ ఉంటుందన్నమాట. అలా అని 2 years నుంచి గ్రేప్ ఫార్మ్స్కి కూడా వెళ్దాం అనుకున్నాము, కానీ ఆ ప్లాన్ కూడా అలా అలా డిలే అవుతూ వచ్చింది. సో ఫైనల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా మేము స్ట్రాబెరీ ఫార్మ్స్కి డైరెక్ట్గా వెళ్ళబోతున్నాము. అండ్ ఈ ప్లేస్ మా ఇంటి నుండి ఒక 40 kilometers దూరంలో ఉంటుంది. బెంగళూరులో మీరు ఫార్మింగ్స్ చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 30 to 40 kilometers దూరం వెళ్ళిపోవాలి. అవుట్స్కట్స్కి కంప్లీట్గా వెళ్ళిపోతే అప్పుడు మాత్రమే మీరు ఒక ఫార్మ్ లైఫ్ ఎంజాయ్ చేయగలరు. హాయ్ హాయ్, we are heading to strawberry farms now. సో ఆ డే మేము చేసిన ఫన్ అంతా కూడా ఈ వ్లాగ్ లో చూసేయండి. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జస్ట్ శాండీ వ్లాగ్స్. ఈరోజు మేము స్ట్రాబెరీ ఫార్మ్స్కి వెళ్ళబోతున్నాము. సో ఈ స్ట్రాబెరీ ఫార్మ్స్ మా ఇంటి నుండి ఒక 40 kilometers అలా ఉంటుందన్నమాట. మేము మార్నింగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకున్నాము, బట్ కొంచెం లేట్ అయిపోయింది, 8:30 అలా అయిపోయింది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఫార్మ్స్కి వెళ్ళాక అక్కడ స్ట్రాబెరీ పికింగ్ కూడా ఉంటుందని చెప్పారు. సో బెంగళూరు వచ్చినప్పటి నుండి నాకు ఇలా ఫార్మ్స్కి వెళ్ళడం చాలా చాలా ఇష్టం. సో ఇది మా ఫస్ట్ ఫార్మ్ విజిట్ అనమాట. అండ్ మేము గ్రేప్ ఫార్మ్స్కి కూడా వెళ్దాము, వైన్ యార్డ్స్కి అని అనుకున్నాము, బట్ అది కుదరట్లేదు. సో స్ట్రాబెరీ ఫార్మ్స్కి ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాము. సో ఈరోజు అయితే మేము మార్నింగే స్టార్ట్ అయిపోయాము అనమాట. నేను బ్రేక్ఫాస్ట్ క్విక్గా చేసేసాము. సో సింపుల్ లైట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. అప్పటికే కొంచెం లేట్ అయింది. ఫార్మ్స్ కాబట్టి ఓపెన్ స్పేస్, కొంచెం త్వరగా వెళ్ళుంటే బాగున్ను. సో ఈ స్ట్రాబెరీ ఫార్మ్స్ బెంగళూరులో రాజనహల్లి అనే ఏరియాలో ఉంది. ఇది తెలుగు వల్ల స్ట్రాబెరీ ఫార్మ్ అనమాట. అండ్ ఇక్కడ స్ట్రాబెరీ పికింగ్ ఇంట్రడ్యూస్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. జనరల్లీ ఇలాంటి యాక్టివిటీస్ అన్ని అబ్రాడ్ లో ఉంటాయి, లైక్ ఫారిన్ కంట్రీస్ లో బెర్రీ పికింగ్, స్ట్రాబెరీ పికింగ్, గ్రేప్స్ పికింగ్, ఇలా గ్రేప్ స్టాంపింగ్ ఇలా అని చెప్పి చాలా యాక్టివిటీస్ ఉంటాయి. స్లోగా ఇండియన్స్ కూడా అవి మంచి యాక్టివిటీస్ అన్నిటిని కూడా తీసుకురావడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ ఫార్మ్స్ లో ఓన్లీ స్ట్రాబెరీసే కాకుండా చాలా రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా మనం వెళ్ళి హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ అన్ ఓపెన్ స్పేస్. పీపుల్ కెన్ కమ్ అండ్ ఎంజాయ్ హార్వెస్ట్. సో వాళ్ళ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ని వాళ్ళు చూపించవచ్చు. ఇట్స్ నాట్ ఫర్ ఎ ప్రొఫెషనల్ ఆర్ ఓన్లీ స్ట్రాబెరీస్ మాత్రమే కమర్షియల్ పర్పస్గా గ్రో చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతావన్నీ కూడా తక్కువ క్వాంటిటీస్లో ఉంటాయి. సో అన్ని ఎంజాయ్ చేసుకోవచ్చు. ఫార్మ్ షాట్స్ అన్ని నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. టికెట్ కాస్ట్ 500 rupees అనమాట. చాలా రీజనబుల్ బెంగళూరు లాంటి ఏరియాస్లో. ఫార్మ్ రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ 9:45 అయిపోయింది. ఇప్పుడు స్ట్రాబెరీ పికింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నేను మీకు చూపించబోతున్నాను. లెట్స్ గో. ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా బాగానే ఇచ్చారు. మాతో పాటు చాలా మంది వచ్చారనమాట. సో చాలా కార్స్ ఆల్రెడీ పార్క్ అయి ఉన్నాయి. సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఒక పద్ధతి, ప్లానింగ్ తో రావాలి. నేను ఓన్లీ ఎక్సైట్మెంట్ తో వచ్చేసాను. యాక్చువల్లీ ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు క్యాప్ ఇలాంటివి పట్టుకొని వస్తే కరెక్ట్ గా ఉంటుంది. సో ఆ టైంలో మేము బయలుదేరే టైంకి క్యాప్ దొరకలేదని చెప్పి తీసుకురాలేదు. సో చూసారు కదా, చాలా మంది హ్యాట్స్ అవన్నీ పెట్టుకొని వచ్చారనమాట. సో అది ఒక పద్ధతి, ప్లానింగ్.
మేము గొడుగు పట్టుకొనొచ్చాము. సో, గొడుగేసుకొని వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ కట్ చేయలేము కదా! సో, ఎనీహౌ నేనైతే ఎక్సైటెడ్‌గా ఉన్నాను. అట్‌లీస్ట్ మేము గాగుల్స్ అయినా పెట్టుకొనొచ్చాము. సో, ఎ బిట్ ఓకే. అండ్ ఇక్కడ షాక్స్ లాగా కనిపిస్తున్నాయి కదా! వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లైక్ మనం పర్చేస్ చేసుకోవచ్చు. కొంచెం లైట్ ఫుడ్ లాగా స్నాక్స్ గానీ, లైక్ శాండ్‌విచెస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే కొబ్బరి బోండాలు అవన్నీ కూడా కొట్టి రెడీగా పెడుతున్నారనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా! చాలా సన్నీగా ఉంది. సో, అక్కడ మాకు గైడ్ చేశారు. కొంచెం లోపలికెళ్తే అక్కడ కొంచెం నీడగా ఉంటది. అండ్ స్ట్రాబెర్రీస్ కూడా ఎక్కువుంటాయని చెప్పేసి. సో, మేము అలా వాక్ చేసుకుంటూ కొబ్బరి తోటలాగా ఉంది. సో, ఆ కొబ్బరి తోట మధ్య నుండి ఇది స్ట్రాబెర్రీస్ గ్రో చేశారు. సో, అక్కడికైతే ఇప్పుడు వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో, ఇలా స్ట్రాబెర్రీస్ గ్రో అవ్వడం అనేది మూవీస్‌లో అలా చూడడమే తప్ప స్పెసిఫిక్‌గా ఒక ఫార్మింగ్‌కి ఐ మీన్ ఫార్మింగ్ అనేది నేనెప్పుడు చూడలేదు. ఒక ఫార్మ్‌కొచ్చి ఎక్స్‌పీరియన్స్ చేయడం అనేది చాలా బావుంది. ఆల్రెడీ మేము కొన్ని చూసి చాలా తక్కువ స్ట్రాబెర్రీస్ ఉన్నాయేమో, చాలా మంది పిక్ చేసేసుకున్నారేమో అనుకున్నాను. బట్ చాలా మంది కేజీలు, కేజీలు పట్టుకెళ్తున్నా సరే ఇంకా ఉందన్నమాట స్ట్రాబెర్రీస్. అండ్ మంచి యాక్టివిటీ చాలా థాట్‌ఫుల్‌గా అయితే డిజైన్ చేశారు ఈ యాక్టివిటీని. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూసారా జ్యూసీ, ప్లంపీ, రెడ్‌గా మంచి స్ట్రాబెర్రీస్ అయితే ఉన్నాయి. నేను అసలు కట్ చేయాలి అని కూడా అనిపించట్లేదు. చూస్తుంటేనే చాలా ముచ్చటగా ఉంది. సో, నేనైతే కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకొని నేను హార్వెస్ట్ స్టార్ట్ చేసేసాను. సో, మా వారికైతే ఫుల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేసాను. మంచి రెడ్‌గా, ప్లంపీగా, జ్యూసీగా ఉన్న స్ట్రాబెర్రీస్‌నే పిక్ చేసుకోండి అని చెప్పి. సో, తను కూడా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. నేను కొన్ని స్ట్రాబెర్రీస్ తీస్తున్నప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఇంట్లో కూడా చిన్న చిన్నవైనా సరే గ్రో చేయడానికి ఇష్టపడతాననమాట. బట్ డ్యూ టు సమ్ ఆడ్ రీజన్స్ ప్రాపర్‌గా ఒక చిన్న గార్డెన్ అయినా స్టార్ట్ చేయలేకపోతున్నాను. ఐ డోంట్ నో వై. సో, స్టార్ట్ చేసినా సరే అదెందుకో డిస్కంటిన్యూ కూడా అయిపోతుంది. సో, ఒక్కసారి నా ఛానెల్‌లో మేథి గ్రో చేసిన ఐ మీన్ మెంతులు వేసి మెంతి కూర గ్రో చేశాను. సో, ఆ వీడియో కూడా కొంచెం బాగా రీచ్ అయింది. నాకు కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇక్కడ చూసారు కదా! నేను ఎవ్రీ స్ట్రాబెర్రీ పిక్ చేసుకుంటున్నప్పుడు నాకు సేమ్ హ్యాపీనెస్ అన్నమాట. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ సన్నీ. మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే ఎర్లీగా వెళ్ళిపోండి. ఫార్మ్ అనేది 9కి ఓపెన్ చేస్తారు. సో, మీరు ఇంటి నుండి ఒక 6:30 ఆర్ 7కి అలా ప్లాన్ చేసుకున్నా సరే ఎర్లీ అవర్స్‌లో రీచ్ అయిపోతారు. సో దట్ మీ స్ట్రాబెర్రీ పికింగ్‌కి అట్‌లీస్ట్ ఒక 1 అవర్ టైం పడుతుంది. సో, 1 అవర్ తర్వాత యూ విల్ బి టైర్డ్. సో, ఈ 1 అవర్ మంచిగా ఎంజాయ్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం షేడ్ ఉన్న టైమ్స్‌లో వెళ్తే బెటర్. అండ్ ఈవినింగ్ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇట్స్ మై హస్బెండ్స్ టర్న్ నౌ. తను గూడా కొన్ని పిక్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ టేస్ట్ చేయొచ్చా లేదా అని ఆలోచించాము. బట్ ఎవరు లేరని చెప్పి కొన్ని స్ట్రాబెర్రీస్ టేస్ట్ కూడా చేసాము. ఇట్స్ అమేజింగ్. మనం బయట కొన్న స్ట్రాబెర్రీస్ ఎంత రెడ్‌గా ఉన్నా సరే టేస్ట్ చేసేటప్పుడు పుల్లగా ఉంటాయి. బట్ ఇక్కడ స్ట్రాబెర్రీస్ ఏంటంటే మనం తింటున్నప్పుడు చాలా జ్యూసీగా, స్వీట్‌గా అనిపించాయన్నమాట. సో, దట్స్ వాట్ ఐ లైక్ మోస్ట్ అబౌట్ దిస్ స్ట్రాబెర్రీ ఫార్మ్స్. నాకు ఎంజాయ్ చేస్తూ తిన్నాననిపించింది. నాకు స్ట్రాబెర్రీ టేస్ట్ స్పెసిఫిక్‌గా పెద్దగా నచ్చకపోయినా సరే, ఈ కలర్, టెక్స్చర్ అవన్నీ కూడా బావుంటాయన్నమాట. ఈ షేప్. సో, చాలా వైబ్రెంట్‌గా అనిపిస్తది ఈ ఫ్రూట్. బట్ ఇక్కడ స్ట్రాబెర్రీస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మేమేదో ఫార్మాలిటీకి కొన్ని తీసుకుందాం అనుకున్నాము. బట్ ఈ టేస్ట్ చూసాక చాలా ఎక్కువ పర్చేస్ చేసుకోవాలనిపించింది. అండ్ ఇక్కడ మనం ప్లక్ చేసుకున్న స్ట్రాబెర్రీస్‌ని వెయిట్ చేస్తారనమాట. సో, ఎంత వెయిట్ ఉందో దానికి తగ్గ బిల్ వేసి మనకు ఇస్తారు. కంప్లీట్‌లీ వర్త్. నాకైతే బయట కొన్న స్ట్రాబెర్రీస్ అసలు దేనికి పనికిరావనిపించింది. దీస్ ఆర్ సో స్వీట్ అండ్ చాలా చాలా టెండర్‌గా ఉన్నాయి. దట్ టూ మనం మంచిగా పండినవి ఏరి కోరి సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకుంటున్నాం కదా! సో, ఇంకా సూపర్ అనమాట. చూసారా కలర్ చాలా చాలా బావుంది. నేనైతే కొన్ని స్ట్రాబెర్రీస్ టేస్ట్ చేశాను. నాకు నిజంగా బాగా నచ్చాయి. అండ్ ఇలా స్ట్రాబెర్రీ తోటల మధ్యలో కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్, అలాగే కొన్ని జామ చెట్లు, కొన్ని బొప్పాయి చెట్లు అలా కూడా పెట్టారు. సో, అవన్నీ మేజర్ ఫార్మింగ్ అని చెప్పలేకపోయినా సరే వచ్చిన వాళ్ళని బాగా అట్రాక్ట్ చేస్తాయి. లైక్ టూరిస్ట్‌ని గట్టా బాగా అట్రాక్ట్ చేస్తాయి. అండ్ ఇక్కడ చాలామంది ఆ పచ్చి బొప్పాయి కూడా తీసుకెళ్తున్నారు. లైక్ బయట కొనేటప్పుడు పచ్చి బొప్పాయి తీసుకెళ్తాము. బట్ ఇంటికి వెళ్ళి 1, 2 రోజులు ఉండేసరికి అది పండిపోవడం స్టార్ట్ అయిపోతుంది. బట్ ఇక్కడ చాలా నాటు పపాయ అన్నమాట. సో, పచ్చి బొప్పాయి తీసుకుంటున్నారు చాలామంది. అండ్ నెక్స్ట్ వచ్చేసాము చెర్రీ టొమాటో ఫార్మ్స్‌కి. అండ్ చెర్రీ టొమాటో కేమ్ ఔట్ ఆఫ్ ప్యూర్‌లీ సర్ప్రైజ్. నాకసలు ఈ ప్లేస్‌కొచ్చేంత వరకు తెలీదు చెర్రీ టొమాటోస్ కూడా ఉంటాయని చెప్పి. అండ్ గూగుల్‌లో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట ఫర్ ఎ సర్ప్రైజ్. సో, మేము రిటర్న్ ఇప్పుడు చెర్రీ అయిపోతున్నప్పుడు టొమాటోస్ చాలామంది ఫామ్‌కి వచ్చాము. చిన్న చిన్న చెర్రీ టొమాటోస్ పిక్ చేసుకొని తెచ్చుకుంటున్నారు. ఇదెక్కడుంది అని అడిగితే సో, వాళ్ళు మాకు రీడైరెక్ట్ చేశారన్నమాట. సో, ఫార్మ్‌కి అదర్ సైడ్ ఉంటుంది ఈ చెర్రీ టొమాటోస్. నా ఎక్సైట్‌మెంట్‌కి అసలు హద్దులు లేవు.
నాకు చిన్న టొమాటో అయినా సరే గ్రో చేయాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్. సో, నేను ఆల్రెడీ మా ఇంట్లో ఒకసారి ట్రై చేశాను 2, 3 టైమ్స్ టొమాటోస్. బట్ అంత సాటిస్ఫైయింగ్ హార్వెస్ట్ ఏమీ రాలేదు. బట్ ఐ వాస్ సో హ్యాపీ దట్ ఐ కుడ్ అట్‌లీస్ట్ ట్రై. బట్ ఇక్కడికొచ్చి చూసాక టొమాటోలు, అది కూడా చెర్రీ టొమాటోలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌వి కూడా ఉన్నాయన్నమాట. యెల్లో చెర్రీ టొమాటోస్ అండ్ రెడ్ చెర్రీ టొమాటోస్ 2 వెరైటీలు ఉన్నాయి. సో, చాలామంది అనుకుంటారు టొమాటోలు పండకపోతే యెల్లోగానే ఉంటాయేమో అని చెప్పి. బట్ కాదు, ఇక్కడ యెల్లో కలర్ బ్రీడే ఉందన్నమాట. సో, ఇవన్నీ కూడా చాలా ఎక్సైటింగ్‌గా అనిపించాయి. ఎగ్జాటిక్ వెజిటబుల్స్‌లోకే వస్తాయి ఆల్మోస్ట్ చెర్రీ టొమాటోస్. బికాజ్ రెగ్యులర్ మార్కెట్స్‌లో మనం డైలీ ఇవి చూడం కాబట్టి. అండ్ వీటితో పాటు జుకీనీ అని చెప్పేసి అండ్ కుకుంబర్, ఇవన్నీ కూడా మంచి మంచి వెజిటబుల్స్ అయితే గ్రో చేశారు. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడికి వెళ్ళి. అండ్ మా వారు చెర్రీ టొమాటోస్ పిక్ చేసుకోవడం తనకి ఫేవరెట్ అనమాట. అండ్ స్ట్రాబెర్రీ పికింగ్ కన్నా తను చెర్రీ టొమాటో పికింగ్‌ని ఎక్కువ ఎంజాయ్ చేశారు. సో, మీలో కూడా ఎవరైనా ఇలా ఇంట్రెస్ట్ ఉంటే మీ ఇన్ అండ్ అరౌండ్ ఇలాంటి ఫార్మ్స్ ఏమైనా ఉంటే కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసి వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ యూ విల్ డెఫినెట్‌లీ ఎంజాయ్ ఎ లాట్. లైఫ్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ అంటే మనం జాబ్ చేసి, మనీ ఎర్న్ చేసి, నెక్స్ట్ మంత్ సాలరీ కోసం వెయిట్ చేసి, సో, అలా ఒక సైకిల్‌లోనే పడిపోయే కన్నా మన చిన్నప్పటి నుండి మనకు కొన్ని ఇంట్రెస్ట్, హ్యాపీనెస్, కొన్ని సరదాలుంటాయి కదా! సో, అవన్నిటిని కూడా కొంచెం కొంచెం టైమ్ ఇస్తూ వీలైనప్పుడల్లా అట్‌లీస్ట్ మనం అలాంటి వాటివి ప్రయారిటైజ్ చేసుకుంటే మన సెల్ఫ్ హెల్త్ అనేది కొంచెం బావుంటుంది. మన సెల్ఫ్ హ్యాపీనెస్ కోసం చాలా విషయాలు చేయాలనిపిస్తుంది కదా! సో, అలాంటిదే ఇదొకటి. అండ్ ఇక్కడ చూసారా, ద బెస్ట్ పార్ట్ ఈస్ చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. మన జనరేషన్ వాళ్ళు అట్‌లీస్ట్ కొంతవరకైనా గార్డెనింగ్ అంటే ఏంటి అనేది తెలిసింది. బట్ ఈ జనరేషన్ వాళ్ళకి అసలు చాలా మందికి తెలియకుండా పోతుందనమాట. గార్డెనింగ్ అంటే ఏంటి? అసలు సీడ్ అంటే ఏంటి? ప్లాంట్ ఎలా వస్తుంది? హార్వెస్ట్ ఎలా వస్తుంది? సో, అండ్ చాలామంది ఫుడ్ తినడానికి కూడా చాలా అల్లరి పెడతారు కదా! సో, అలాంటి వాళ్ళందరికీ ఇలాగా కొంచెం ఫార్మింగ్‌కి దగ్గరగా చేస్తే వాళ్ళకి ఆ ఫుడ్ వాల్యూ అనేది తెలుస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ వస్తుందనమాట. అండ్ సో దట్ వాళ్ళు కూడా అసలు తెలుసుకుంటారు. బికాజ్ చిన్నప్పుడు మనం చాలా వరకు ఊర్లలో పెరిగే ఉంటాము. మనందరం ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వచ్చే ఉంటాము. సో, గార్డెనింగ్ ఇవన్నీ కూడా తెలిసే ఉంటాయి. బట్ ఈ జనరేషన్‌లో కూడా చాలా మంది పిల్లల్ని తీసుకొచ్చి అసలు ఇది ఈ ప్లాంట్, ఇది టొమాటో ప్లాంట్, ఇది పిక్ చెయ్యు అని చెప్పి వాళ్ళ చేత చేయించడం వల్ల వాళ్ళకి కూడా చాలా సెన్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ వీటితో పాటు పర్పుల్ క్యాబేజ్‌ని కూడా ఫస్ట్ టైమ్ చూసానిక్కడ. పర్పుల్ క్యాబేజ్ కూడా మూవీస్‌లో చూడడం తప్ప ఎప్పుడు నేను హార్వెస్ట్ అయితే చేయలేదు. సో, నేనైతే హార్వెస్ట్ చేయడానికి ట్రై చేశాను. బట్ నా వల్ల కాలేదనమాట. ఫైనల్లీ మా వారు రంగంలోకి దిగి ఆ పర్పుల్ క్యాబేజ్‌ని విరిచేశారు. అండ్ ఇక్కడ ద బెస్ట్ పార్ట్ ఈస్ పెస్టిసైడ్ ఫ్రీ ఫార్మింగ్ అండి. సో, మనకి ఈ పర్పుల్ క్యాబేజ్ దగ్గర కూడా చాలా రకాల ఆహ్, పురుగులు అవన్నీ ఉంటాయి కదా! సో, యాక్చువల్లీ మెడిసిన్ కొడితే అవన్నీ పోతాయి. బట్ మెడిసిన్స్ ఏమి పర్పుల్ లేకుండా క్యాబేజ్ అండ్ నార్మల్‌గా చెర్రీ గ్రో టొమాటో. చేస్తారు. సో, అదొకటి బెస్ట్ పార్ట్. కాబట్టి ఐ మీన్ ఇట్స్ లైక్ ఆర్గానిక్ ఫుడ్. వి ఆర్ హార్వెస్టింగ్ ఆర్గానిక్ ఫుడ్. ఇంక మా హార్వెస్ట్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి ఆల్మోస్ట్ వెళ్ళిపోబోతుంటే ఇంకొక సర్ప్రైజ్ అనమాట. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి. సో, అవి కూడా కావాలంటే హార్వెస్ట్ చేసుకోండి అని చెప్పారు. సో, నాకింక చెప్పడమే లేట్. ఎక్కడుంది ఎక్కడుంది అని చెప్పి గెంతుకుంటూ వెళ్ళి హార్వెస్ట్ చేసేసాను. బికాజ్ ఇలాంటి ప్లేసెస్‌కి మనం రెగ్యులర్‌గా రాలేము. చాలా దూరం ఉంటాయి. సో, మనం ఏదైనా వీకెండ్ ప్లాన్ చేసుకున్నా సరే క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. ఒకసారి వచ్చాము అంటే ఆ ప్లేస్‌లో ఇంకా 100% మనం ప్రెజెంట్ అయ్యి ఎంజాయ్ చేయాలి. సో, స్ప్రింగ్ ఆనియన్ హార్వెస్ట్ కూడా చాలా బా అయింది. మా వారు ఇవన్నీ కూడా ఫస్ట్ టైమ్ హార్వెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ టైమ్ చూస్తున్నారనమాట ఇలా గ్రో అవ్వటం. అండ్ దట్ వాస్ సంథింగ్ దట్ రియల్లీ ఎక్సైట్స్ అస్. అండ్ నాతో పాటు తను కూడా ఈక్వల్ ఇంట్రెస్ట్‌తో హార్వెస్ట్ చేయడం. సో, లైక్ మైండెడ్ అని చెప్పుకోవచ్చు. సో, మేమిద్దరం కొంచెం లైక్ మైండెడ్ పీపుల్ అవ్వడం వల్ల కొత్త కొత్త విషయాలన్నీ కూడా హ్యాపీగా ఎక్స్‌ప్లోర్ చేస్తాము వితౌట్ కంప్లెయినింగ్. లైక్ మైండెడ్ పీపుల్ అంటే ఇద్దరికీ సేమ్ టేస్ట్, సేమ్ ఇంట్రెస్టే ఉండాలని నేను చెప్పను. బట్ ఒకరి ఇంట్రెస్ట్‌ని ఇంకొకరు యాక్సెప్ట్ చేయగలిగే నేచర్ అనేది ఉండాలి. ఒకవేళ తను గనుక ఇంత ఎండలో ఎందుకు ఇవన్నీ అని సింపుల్‌గా ఒక మాట అనుంటే నేను డెఫినిట్‌గా నేను ఎంజాయ్ చేయలేకపోయుండేదాన్ని. సో, దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. సో, సేమ్ ఇంట్రెస్ట్ కాకపోయినా సరే ఒకరి ఇంట్రెస్ట్‌కి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చి అది అలో చేయాలన్నమాట. సో,
అప్పుడు మాత్రమే ఏదైనా ఒక రిలేషన్‌లో ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు. సో, అండ్ ఇక్కడ చూసారా కంప్లీట్‌గా బొప్పాయి చెట్లన్నీ లైన్‌గా ఉన్నాయి. అండ్ దీంతో పాటు కొంచెం వాటర్ మెలన్ ఇవి కూడా ఉన్నాయి. బట్ ఎక్కువగా లేవు. మేము వెళ్ళే టైంకి ఇంకా కొంచెం పిందె స్టేజ్‌లోనే ఉన్నాయి. సో, ఆ టైంలో హార్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. సో, మేము వాటర్ మెలన్ జోలికైతే వెళ్ళలేదు. అండ్ కుకుంబర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ చాలామంది హార్వెస్ట్ చేసేసారు. బట్ దారిలో మాకు బీరకాయలు కనిపించాయన్నమాట. సో, బీరకాయలు కూడా చిన్న చిన్నగా మాత్రమే ఉన్నాయి. సో, అవి కూడా మేము తీసుకోలేదు. సో, ఈ రోజుల్లో బెంగుళూరు, హైదరాబాద్ లాంటి సిటీస్‌లో మనకి పార్క్స్, అమ్యూజ్‌మెంట్ పార్క్స్ వీటితో పాటు ఇలాంటి యాక్టివిటీస్ కూడా చాలా వరకు పెడుతున్నారు. ఎక్కువ లైక్ మనం వెళ్లి రిలాక్స్ అయ్యేలాగా ఒక ఫార్మ్ విజిట్స్ కానీ, లేదా ఒక ఫార్మ్ హౌస్ టూర్స్ కానీ ఇలాంటివి కూడా ప్లాన్ చేస్తున్నారు. సో దట్ మనం ఒక రొటీన్ నుండి బయటకొచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేసే విధంగా అన్నమాట. అండ్ మేము తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఇచ్చి బిల్లింగ్ చేయించుకుంటున్నాము. అండ్ మా వారైతే చాలా సార్లు అన్నారు చెర్రీ టొమాటోస్ ఇంకొన్ని తీసుకుంటే బావుండని చెప్పి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ చెర్రీ టొమాటోస్ మనం టేస్ట్ చేసినప్పుడు లిటరల్లీ ఆల్మోస్ట్ గ్రేప్స్ లాగానే ఉన్నాయి. నేనేమో పుల్లగా ఉంటాయేమో కుకింగ్‌లో యూజ్ చేయలేమేమో అని చెప్పి బట్ పుల్లగా ఉండడం రీజన్ కాదు. స్వీట్‌గా ఉంటాయన్నమాట. ఇది ఇంత స్వీట్‌గా ఉంటాయని చెప్పి నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 4, 5 టైమ్స్ మేము సాలడ్స్‌లో కూడా తీసుకున్నాము. అండ్ మేము ఆల్రెడీ బ్రేక్‌ఫాస్ట్ చేసొచ్చాం కాబట్టి ఇక్కడ శాండ్‌విచ్ కానీ ఇవేమీ తీసుకోలేదు. బట్ ఇక్కడ బోండాలు తాగేసైతే ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. అప్పటికే బాగా టయర్డ్ అయిపోయాము. బికాజ్ చాలా సేపు సన్నీలో ఉన్నాం మేము. అండ్ ఓన్లీ పిక్ చేసుకుంటే లైక్ స్ట్రాబెర్రీ పికింగ్ అలా ఓన్లీ వెజిటబుల్స్ పిక్ చేసుకొని వచ్చేస్తే సరిపోతది. బట్ మేము వీడియోస్ అవన్నీ కూడా తీసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్స్‌ట్రా టైమే స్పెండ్ చేశామని చెప్పొచ్చు. అండ్ ఫార్మ్ నుంచి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. మా వారన్నారు పేరెంట్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ ప్లేస్‌కి తీసుకొనొద్దాం అని చెప్పి. బట్ ఐ డౌట్ చాలా సార్లు చాలా ప్లేసెస్‌కి వెళ్ళి అనుకుంటాము మళ్ళీ ఈ ప్లేస్‌కి వద్దాం అని చెప్పి. బట్ అవ్వదు. స్ట్రాబెర్రీ పికింగ్ కంప్లీటెడ్. అక్కడ ఓన్లీ స్ట్రాబెర్రీసే కాదు, చెర్రీ టొమాటోస్, అలానే స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా పర్పుల్ క్యాబేజ్ కూడా పిక్ చేసుకున్నాము. చాలా చాలా బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్. సో బెంగుళూరులో ఇలా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఏదైనా చేయాలి, ఫామ్ విజిట్స్ చేయాలి అనుకుంటే యూ కెన్ చెక్ దిస్ ఫామ్. నేను డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. కాకపోతే ఒక్క కంప్లైంట్ ఏంటంటే త్వరగా రావాలి. లైక్ ఎంత ఎర్లీ అయితే అంత ఎర్లీగా వస్తే బెటర్. ఆర్ ఈవినింగ్ టైమ్స్ అయినా, ఎందుకంటే ఇది కంప్లీట్ ఓపెన్ ఏరియా కాబట్టి ఫుల్ ఎండ్ ఉంటుంది. అండ్ మనం కంటిన్యూస్గా అంబ్రెల్లా కూడా యూజ్ చేయలేము. ఇక్కడ ఒక్కొక్కటి కంటిన్యూస్గా పిక్ చేసుకోవాలి కదా. బాయ్ బాయ్ ఫామ్. సో అదన్నమాట సంగతి. బెంగుళూరు వచ్చాక నా మైండ్ సెట్ చాలా వరకు చేంజ్ అయింది. ఇంతకు ముందు వరకు ఎలా ఉండేదంటే వీక్ అంతా వర్క్ చేస్తాము, వీకెండ్ కొంచెం రిలాక్స్ అయిపోదాం కదా, ఇంట్లోనే ఉందాం కదా అని ఉండేది. బట్ వన్స్ వి స్టార్ట్ గోయింగ్ అవుట్, కొత్త కొత్త విషయాలు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, కొత్త కొత్త విషయాలు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఆ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేది రిలాక్సేషన్‌కి ఈక్వల్‌గానే ఉంటుంది. సో చాలా మన మెంటల్ హెల్త్‌ని మనం ప్రయారిటైజ్ చేసుకొని మన ఇంట్రెస్ట్‌కి అన్నిటిని కొంచెం వాల్యూ ఇచ్చుకుంటే బావుంటది. ఇక్కడ మేమేం చేసామంటే బీరకాయ తోటలు కనిపించాయని చెప్పి ఆగాము. బీరకాయలు కట్ చేసుకుందామని. బట్ ఎవరు కనిపించలేదు. ఎవరైనా కనిపిస్తే అడిగి కట్ చేసుకునేవాళ్ళం. బట్ ఇంకొంచెం ముందుకొస్తే బీన్స్ ఫార్మ్ కనిపించింది. సో మేము ఇంటికి వెళ్ళాక సో ఈ బీన్స్ ఫార్మ్ ఒకరు పెరట్‌లోనే గ్రో చేస్తున్నారనమాట. చాలా పెద్ద పెరటు. వాళ్ళు ఇల్లు చిన్నదైనా సరే గార్డెనింగ్‌కి ఎక్కువ స్పేస్ ఇచ్చారు. నాకు చాలా నచ్చింది. అండ్ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళ ఫార్మ్ అంతా కూడా చూపించారు. అండ్ ఈ కైండ్ ఆఫ్ బీన్ ఫార్మ్స్ నేను చూడడం ఫస్ట్ టైమ్. లైక్ పందిరి చిక్కుళ్ళు అవన్నీ చూసాను కానీ ఇలాంటి ప్రాపర్ బీన్స్ ఫార్మ్ అయితే నేను చూడలేదు. అండ్ అతనైతే నాకు హెల్ప్ చేస్తున్నారు, కొన్ని కట్ చేసుకొని తీసుకెళ్ళండి అని చెప్పి. ఇంకా నన్ను ఇలాంటి ఫామ్‌లో వదిలేస్తే ఊరుకుంటానా? నాకు నచ్చినన్ని బీన్స్ హార్వెస్ట్ చేసుకున్నాను. అండ్ హి వాస్ సో స్వీట్. చాలా బాగా వెల్కమ్ చేశారు. అండ్ వాళ్ళ
తోటలోనే మేము కార్ పార్క్ చేసుకున్నామనమాట. అండ్ చాలా వరకు ఎలాంటి బీన్స్ కట్ చేసుకోవాలి ఇవన్నీ తను చూపించి, తను కూడా కొన్ని హార్వెస్ట్ చేసి ఇచ్చారు. అండ్ మా వారికి బీన్స్ అంటే చాలా ఇష్టం. సో, తన చేత కూడా కొన్ని బీన్స్ హార్వెస్ట్ చేసి తీసుకొచ్చాము. అండ్ తను అడిగారనమాట, "మీరేం చేస్తున్నారంటే" బెంగుళూరులో ఉంటామంటే అదే తను అంటున్నారు, "మీకు ఇదంతా కూడా కొంచెం ఫ్యాషన్‌గా అనిపించొచ్చు. బట్ మాకిదే ప్రొఫెషన్" అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది. సో, అతను కూడా వర్క్ చేస్తున్నారు. బట్ పార్ట్ టైమ్‌గా అయితే బీన్స్ ఫార్మ్ చేశారు. సో, రిటైర్మెంట్ ప్లాన్స్ ఇలాంటివి ఉంటే ఎంత బావున్ను అని అనిపించింది. సో, ఆ వన్ డే ట్రిప్‌లో కూడా చాలా మెమరీస్ అయితే వచ్చేసాయి. లైక్ ఎప్పటినుంచో వెళ్ళాలి అనుకున్న ప్లేస్ విజిట్ చేసినట్టు అనిపించింది. చాలా మైండ్ అంతా కూడా హార్ట్ అదంతా కూడా చాలా లైట్‌గా ఫీల్ అయిందనమాట. సో, ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ మనీ. అపార్ట్ ఫ్రమ్ మనీ మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ తక్కువ మనీతో కూడా. లైక్ వాటెవర్ ఇంట్రెస్ట్ యూ జస్ట్ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్. యూ జస్ట్ హ్యావ్ టు మేక్ ఇట్ ఎ లిస్ట్. సో, మీకెప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మేము ఎంత టైర్డ్‌గా ఉన్నా లైక్ వర్క్ వైస్‌గా గానీ, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ పనులు ఎన్నున్నా సరే, ఎప్పుడైనా ఇలా ఒక్కసారి లాంగ్ డ్రైవ్‌కొచ్చి మాకు నచ్చినది ఏదైనా సరే చేసినా, లేదా ఒక చిన్న ఐస్ క్రీమ్ తిన్నా సరే మాకు చాలా పెద్ద రిలీఫ్‌గా అనిపిస్తుందనమాట. సో, రిటర్న్ అవుతున్నప్పుడైతే స్లోగా ట్రాఫిక్ పెరగడం స్టార్ట్ అయింది. అది చూసి టెన్షన్ స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ బెంగుళూరుకెళ్ళిపోతున్నాం, ఆ రొటీన్ లైఫ్‌కెళ్ళిపోతున్నాం అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూసారా, లాస్ట్ టైమ్ కూడా చెప్పినట్టు మాకు కార్‌కి వెబ్ క్యామ్ ఉంటుంది. సో, ఆ వెబ్ క్యామ్ నుండి నేను చాలా వరకు ఇలా ట్రావెల్ క్లిప్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఉంటాను. సో, టైమ్ సేవ్ అయిపోతుంది. ఆ ఎదురుగా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా! ఆల్మోస్ట్ మా ఏరియా రీచ్ అయిపోయామనమాట. సో, ఫుల్ పొల్యూషన్, ట్రాఫిక్ యాజ్ ఇట్ ఈజ్. సో, బ్యాక్ టు లైఫ్. బట్ ఇలాంటి చిన్న ఎక్స్‌పీరియన్సెస్ అనేవి ఒక మళ్ళీ 3, 4 మంత్స్ వరకు మీరు మిమ్మల్ని రిఫ్రెష్ చేసేస్తాయి. కొంచెం ఫ్రీగా ఉండడానికి. మళ్ళీ 3, 4 మంత్స్ తర్వాత ఇంకొకటి ఏదో ఒకటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్ చేయాలనిపిస్తదనమాట. సో, లైఫ్ ఈజ్ లైక్ ఫుల్ సర్కిల్ అంటారు కదా! ఇంకా అలా మనం వర్క్ చేసుకోవడం, మన హ్యాపీనెస్, ఇంట్రెస్ట్‌ని ఫోకస్ చేసుకోవడం ఇలా కంటిన్యూ చేస్తూ ఉండాలి. బట్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఏంటంటే, ఎక్కడికెళ్ళొచ్చినా సరే మళ్ళీ మన ఇంటికొచ్చేస్తే అదొక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో, ఇల్లు నెక్స్ట్ తిరగడం ఇదంతా కరెక్ట్‌గా ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న ప్రాసెసే వర్క్ చేయాలి కదా! సో, వర్క్, పొల్యూషన్, ట్రాఫిక్ ఇవి మాత్రం కొంచెం చిరాకుగా ఉంటాయి. సో, రియాలిటీ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద సిటీస్ లైక్ బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై ఇలాంటి సిటీస్‌లో ఉండేటప్పుడు ఇది తప్పదు. అండ్ మీరు కనుక నా వీడియోస్‌కి కనెక్ట్ అయితే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ చాలానే షేర్ చేస్తూ ఉంటాను. డైలీ షార్ట్స్ కూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ నా వీడియోస్ ద్వారా బెంగుళూరు లైఫ్ స్టైల్‌ని కొంచెం వీలైనంత వరకు అయితే చూపిస్తూ ఉంటాను. సో, ఇంటికొచ్చేసాక టేబుల్ మీద పరిచేసామనమాట ఏమేం తీసుకొచ్చామో. జ్యూసీ స్ట్రాబెర్రీస్ అండ్ బీన్స్, చెర్రీ టొమాటోస్, పర్పుల్ క్యాబేజ్ అండ్ వీటితో పాటు స్ప్రింగ్ ఆనియన్స్. సో, ఇవన్నీ స్ట్రెయిట్ ఫ్రమ్ ద ఫార్మ్. చాలా అనిపించింది. ఒక సాటిస్ఫైయింగ్ డే అని చెప్పొచ్చు. చాలా హ్యాపీగా అనిపించింది. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో షేర్ చేసేయండి.